సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, టీడీపీ, బీజేపీ, జనసేన పెద్దలకు మరియు వేదిక ముందున్నటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికి ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటానండి. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి 5 మండలాల అశేష ప్రజానికానికి ముందుగా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఉదయం 10 గంటలకు చేరుకోమంటే అందరూ కూడా 9 గంటల లోపు ఇక్కడ చేరుకొని మన నామినేషన్ ప్రక్రియను చాలా విజయవంతం చేశారండి. కాబట్టి 5 మండలాల ప్రజానికానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే నేనైతే ₹1,00,000 ఉద్యోగం వదిలి ఇంకా 15 సంవత్సరాలున్న రాజకీయ రంగ ప్రవేశం చేశానంటే నా నియోజకవర్గ ప్రజలందరికీ పూర్తిగా సేవ చేసుకున్న ఉద్దేశం మీద నేను మీ ముందుకు వచ్చాను. నేను ప్రధానంగా జీవో నెంబర్ 3 అన్న దాని మీద ఎలాగైతే మన బాబు గారు అరకు సభలోని జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తామని చెప్పేసి అన్నారు. కనీసం ఈ కుటీల ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ కూడా వేయలేనటువంటి దుస్థితిలో ఉన్నట్టు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఒక 30 రోజుల్లోనే మనం బంగాళాఖాతాన్ని కలిపే రోజు అయితే దగ్గరలో ఉందని చెప్పేసి అంటాను. నేను ప్రధానంగా జీవో నెంబర్ 3 గురించి మాత్రం ఫైట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ 3 ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగానే నేనైతే కృషి చేస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను. అలాగే మన బాబు గారు కూడా ఫస్ట్ సంతకం సీఎం అయిన తర్వాత మెగా డిఎస్ఏ ఇస్తామంటారు. కాబట్టి అలాగే ఒక 5 సంవత్సరాలకి యువగలం పేరు మీద 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. అలాగే మనకి ఇది వరకు ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు, మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అన్ని కూడా బాబు గారు ఇస్తామని చెప్పి అన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మనం ఈ కూటమి ప్రభుత్వానికి గెలిపించుకొని మనకు రావాల్సిన ఎస్సీ సబ్సిడీ నిధులు కానీ, రైతర్ లోన్లు కానీ, మన జీవో నెంబర్ 3 కానీ సాధించుకుందామని చెప్పేసి మనం మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం.